పుట్టిన గడ్డపై మమకారం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే ఊరు దాటిపోయిన తర్వాత స్వగ్రామాన్ని మరిచిపోవడం ఆనవాయితీగా మారింది. బాపట్ల జిల్లాలోని ఓ గ్రామ ప్రజలు మాత్రం తమ ఊరు బాగుండాలి అన్న ఆలోచనతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఒకప్పుడు ఆ ఊరు ఎంతో ప్రసిద్ధి చెందిన గ్రామం. పెద్ద పెద్ద లోగిళ్లు, విశాలమైన ఇళ్లతో కలకల్లాడింది. చదువుకున్న వారంతా గ్రామాన్ని విడిచి వెళ్లిపోవడంతో ఊర్లో ఇళ్లన్నీ బోసిపోతున్నాయి. ఉన్నత స్థానాల్లో స్థిరపడిన వారు ఇప్పుడు తమ ఊరు పరిస్థితి చూసి ఆవేదన చెందుతున్నారు. తమ ఊరికి పూర్వ వైభవం కోసం ఐక్యంగా పాటుపడుతున్నారు. బాపట్ల జిల్లా కావూరు గ్రామ చరిత్రపై ఏబిఎన్ స్పాట్లైట్. బాపట్ల జిల్లా కావూరు గ్రామానికి ఘనమైన చరిత్ర ఉంది. చెరుకుపల్లి మండలంలో ఉన్న కావూరు గ్రామం స్వాతంత్ర సమరంలో ప్రసిద్ధి పొందింది. రైతు వర్గం ఎక్కువగా ఉండే కావూరు గ్రామం గతంలో పాడి పంటలతో కలకలలాడేది. ఎక్కువ మంది ఉన్నత చదువులు, ఉద్యోగాల పేరుతో గ్రామం విడిచిపోయారు. కావూరు గ్రామంలో పెద్ద పెద్ద లోగిళ్లు, విశాలమైన ఇళ్లతో ఊరంతా ఆహ్లాదకరంగా ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ఏ ఇల్లు చూసినా లంకంత ఇల్లు ఉన్నా అందులో వయసు మళ్లిన వారే దర్శనమిస్తున్నారు. దీంతో కావూరు గ్రామం కళతప్పింది. కావూరు గ్రామానికి స్వాతంత్ర ఉద్యమంలో ప్రత్యేక స్థానం ఉంది. ఉద్యమ కాలం నాటి గ్రంథాలయం ఇంకా ఉన్నప్పటికీ జనాదరణ తగ్గింది. స్వాతంత్ర ఉద్యమ సమయంలోనే అక్కడ స్తూపాలు ఏర్పాటు చేశారు. ఆ ఊరికి వెళితే విశ్వ సందేశం అందుతుంది. జైలుకెళ్ళి స్వాతంత్ర పోరాటంలో గాంధీ గారు, ఆచార్య వినోబాబు గారు వీళ్ళందరితో కలిసి జైలు జీవితం అనుభవించి స్వాతంత్రం కోసం పోరాడిన ఊరు మా కావూరు గ్రామం. ఇది బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మొట్టమొదటి రాష్ట్రపతి గారు ఈ కావూరుని వినాయకుని దర్శించారు. ఆ తర్వాత అనేక మంది మహానుభావులు ఈ స్వాతంత్ర పోరాటంలో ఉప్పు సత్యాగ్రహం కానీ ఖాదీ ఇది సరే అన్నిట్లో పాల్గొని జైలు జీవితం అనుభవించారు. ఆదరణ లేని ఆ గ్రామాన్ని చూసి హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో స్థిరపడిపోయిన వాళ్లంతా చలించిపోయారు. మా ఊరు కావూరు పేరుతో పుస్తకం ప్రచురించారు. అలా గ్రామానికి పూర్వ వైభవం తీసుకురావాలనుకున్న వారిలో తుమ్మల రామకృష్ణ ఒకరు. తన స్వగ్రామంలోనే డాక్టర్స్ సొల్యూషన్ పేరుతో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేశారు. మరోవైపు తుమ్మల రామకృష్ణ కరోనా సమయంలో కూడా కావూరు గ్రామంలో పలు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించి మాస్కులు, మందులు పంపిణీ చేయించారు. కావూరు గ్రామంలో వీధి దీపాలను కూడా తుమ్మల రామకృష్ణ తన సొంత నిధులతో సమకూర్చారు. తాను చిన్నప్పుడు చదువుకున్న వీధి పాఠశాల అభివృద్ధికి కూడా తుమ్మల రామకృష్ణ తన వంతు సాయం చేశారు. ఇక దీనితో పాటు గ్రామంలో 300 ఏళ్ల నాటి పురాతన రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని గ్రామస్తులు అందరితో కలిసి పునర్నిర్మాణం చేయించారు. లైక్ స్ట్రీట్ లైట్స్, ఎల్ఈడి లైట్స్ మొత్తం చేసాము. తర్వాత రెగ్యులర్గా హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ అంతాను 2 years బ్యాక్ ఎల్వి ప్రసాద్ సౌజన్యంతో కలిసి హెల్త్ క్యాంప్ కండక్ట్ దాదాపు 160 మందికి ఫ్రీ క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసాము. దాదాపు 500 మందికి కళ్ళు ఇచ్చాం. అట్లా ఎవ్రీ 2 years హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం అన్నమాట. అంటే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది ఉద్దేశం అనమాట. నెక్స్ట్ మంత్ కూడా ఇక్కడ లోకల్ అపోలో గ్రూప్తో కలిసి ఒక హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయబోతున్నాం అనమాట. అంతా జస్ట్ వాంట్ డూ సంథింగ్ ఫర్ ద విలేజ్ అంత అనమాట. ఇన్ఫ్యాక్ట్ కరోనా టైంలో ఈ చుట్టుపక్కల 3 గ్రామాల్లోకి అందరికీ 1 లీటర్ శానిటైజరు, ప్రతి ఇంటికి ఒక్కొక్క 25 మాస్కులు అందరికి ఇచ్చి కదా హెల్ప్ చేశాను విలేజ్ అందరికీ కరోనా టైంలో కూడా. అంతాను అంటే మా ఫ్యామిలీ నుంచి కాస్త మేజర్ కంట్రిబ్యూషన్ చేసాము. సో వీ టుక్ ఇనిషియేటివ్. మా ఊరు గ్రామస్తులు మొత్తం సహకారంతో ఈ గుడి ఇచ్చేసాము. దాదాపు 3 కోట్ల రూపాయలు ఖర్చుతో కట్టారనమాట. మేజర్ కంట్రిబ్యూషన్ మా ఫ్యామిలీ నుంచి ఇచ్చేసాను అనమాట. అంతా తాజా ప్రయత్నాలతో తమ ఊరికి పూర్వ వైభవం వస్తోందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్స్ అనే తుమ్మల రామకృష్ణ గారు ఆయన సాఫ్ట్వేర్ కంపెనీని ఒక 15-20 సంవత్సరాలు పెడతాము జరిగింది. ఈ చుట్టుపక్కల 25-30 కిలోమీటర్ల నుండి ఇక్కడ చాలామంది దూర ప్రాంతాలు వెళ్లకుండా ఇక్కడే పల్లెటూరులో ఉద్యోగాలు చేయటము, ఉపాధి పొందుతున్నారు.
అదే బయట అయితే రెంటలని అదని ఇదని వాళ్ళకి చాలటం లేదు. బ్రహ్మసత్వలింగం అనేది బాగా మహిమ కలదాన్ని లోపల ఎక్కడో నాగరసాలలో దొరికితే తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసాం. అది అప్పటి నుంచి భక్తులకు బాగా అనుకూలంగా ఉండి స్వామివారి నైవేద్య దీపాలు బాగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఇది దాదాపు 400 సంవత్సరాల నుంచి ఉంది అప్పుడు ప్రతిష్ఠ చేసిన తర్వాత. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది. కొత్తగా దాన్నే అప్పుడు ఆలింగ స్వలింగానే స్వయంభూలింగం అంటారు దాన్ని ప్రతిష్ఠ చేసాం. ఇక్కడ ప్రతిష్ఠ చేసి కొత్త తర్వాత ముందు శివాలయం ఉండేది, తర్వాత పార్వతీ అమ్మవారిని పెట్టారు. తర్వాత మేము వచ్చినా ఈ కొత్త గుడి కట్టేటప్పటికి వినాయకుడిని పెట్టామనండి. వినాయకుడిని పెట్టి ఏర్పాటు చేసి చేస్తున్నారంటే. హైదరాబాద్ లో ఉండే కావూరు గ్రామస్తులు అంతా మా ఊరు కావూరు పేరుతో నిత్యం గెట్ టుగెదర్ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ తమ గ్రామ అభివృద్ధిపై చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలోని మిగిలిన గ్రామాలు కూడా కావూరుని ఆదర్శంగా తీసుకుంటే పల్లెలకు పూర్వ వైభవం వస్తుందని ప్రతి ఒక్కరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.